రక్షణ దుర్గం నాకు నీవే నా బలము అని పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం.
స్వాగతం. ఫ్యూజన్ చర్చ్లో మేము సంబంధాలకి, శాశ్వతమైన సంబంధాలని విశ్వసిస్తాం. దేవునితో అన్యోన్య అనుబంధాన్ని కలిగి ఉండడాన్ని మేము ఆరాధన అంటాం. ఒకరితో ఒకరు అనుసంధానం అవ్వడాన్ని మేము సహవాసం అంటాం. క్రీస్తు పోలికలోనికి మారడం కోసం సహవాసాన్ని అంటిపెట్టుకుని ఉండడాన్ని శిష్యత్వం అంటాం. మా వరాల్ని, ప్రతిభల్ని క్రీస్తు కోసం ఉపయోగించడాన్ని మేము పరిచర్య అంటాము. సాటి సమాజంతో కలిసిమెలిసి వారికి క్రీస్తు ప్రేమని చూపించడాన్ని మేము సేవా సువార్థీకరణ అంటాము. రండి, ఈ సమయంలో ఒకరినొకరం కలుసుకొని మన సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్టే మనల్ని మనం సిద్ధపరచుకుందాం వాక్యం విననికి. నిన్ను పోలిన వారెవరు అని పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం.
అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఈ ఉదయకాల సమయంలో మనమందరము మరి దేవుని సన్నిధానములో మరి దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకొని మన హృదయములను సిద్ధపరచుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మమ్మల్ని కనికరించి గత వారమంతయు కాపాడి తండ్రి మరి పరిశుద్ధ దినమందు నీ సన్నిధానంలో గడపడానికి ప్రభా, ఉదయాన్నే లేచి రావడానికి ఇచ్చిన నీ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. మమ్మల్ని మేము ప్రభా నీ సన్నిధానములో ప్రభా మరి సమర్పించుకుంటూ నువ్వు మాతో మాట్లాడవలసిందిగా కోర్చున్నాం ప్రభా. నువ్వు మాట్లాడితే తప్పనిచ్చి ప్రభా మరి మా హృదయంలో తృప్తి పరచబడవు ప్రభా. నువ్వు మాట్లాడితే తప్పనిచ్చి ప్రభా మా హృదయంలో కార్యం జరగదు ప్రభా. నీ కార్యంను నువ్వు జరిపించుకోమని కోరుతూ పరిశుద్ధాత్మ దేవ ప్రభా, నీవు మమ్మల్ని నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా సిల్వ చాటున నువ్వు నన్ను మరుగుపరిచి ప్రభా మరి నీ వాక్యము ప్రభా నీ ప్రజలకు అందించమని కోరుతూ యేసు పరిశుద్ధమైన గన్నాంని అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఉదయాన్నే లేచి మనం అందరం ఇక్కడ దేని కొరకు వచ్చినామండి? ఏం చేయడానికి వచ్చినాము? ఆరాధన. ఎంతో చక్కగా పాటలు పాడినారు కదా. దేవా మరి మేము నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాము. ఆరాధన అనే ఈ పదము విన్నప్పుడు లేదా ఆదివారము మనము లెగిసిన వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటిదండి? ఆరాధనకి సంఘానికి వెళ్ళాలి అని అనుకుంటా ఉంటాం. ఎంతమంది నిజమైన అర్థము తెలుసుకొని దేవుని ఆరాధించాలని ఆశపడుతూ ఉంటాం. కీర్తనలు 147 అధ్యాయము 11వ వచనము మనం చూసినట్టయితే, యెహోవా తనకు భయపడు వారి యందును తన కృప కొరకు నిరీక్షించు వారి యందును ప్రసన్నుడగును. ద లార్డ్ డిలైట్స్ అంటే దేవుడు ప్రసన్నుడవుతాడు. ఎవరి యందు తన ప్రసన్నతను చూపిస్తాడంటే తన యందు భయపడు వారి యందు. ఈరోజు ఎంతమంది దేవుని ఆరాధించడానికి వచ్చినాము, కానీ భయముతో భక్తితోని ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఒకవేళ ఆరాధన అనేది భయముతో భక్తితో కూడినది కానట్టయితే దేవునికి అంగీకారంగా ఉంటుందా లేదా? ఒకసారి ఇట్లాగే ఆరాధన జరుగుతూ ఉంది, వర్షిప్ టీం పాటలు పాడుతూ ఉంది. పాటలు పాడిన తర్వాత ఏం చేస్తామండి? బయటికి వెళ్ళి వీళ్ళు డోనట్స్ తినేసి రావడం వీళ్ళకి అలవాటు. అంటే నిలబడి పాటలు పాడడమే ఒక ఆరాధన అనుకుంటే అది ఆరాధన అవుతుందా? అయితే క్రమంగా ఈ యొక్క చర్చ్లో ఉన్న ఈ మరి ఆరాధన బృందము దిగిన తర్వాత స్టేజ్ దిగిన వెంబడే వెళ్ళి డోనట్స్ తీసుకొని మెల్లంగా మరి అడ్డదారిన వచ్చి మళ్ళీ కూర్చొని వాళ్ళు లాస్ట్కి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆరాధన అంటే ఉట్టి స్టేజ్ మీద జరిగేదే, మేము పాటలు పాడేదే అది ఒక ఆరాధన అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఒకరోజు మరి ఇంకొక వ్యక్తి ఆ యొక్క టీం జాయిన్ అవుతారు. జాయిన్ అయినాక ఆ రోజు ఎవ్వరు చూస్తలేరు. ఆయనకు తెలియదు ఈ టీం అంతా అట్లాగే చేస్తుంది. ప్రతి ఆదివారం వచ్చి పాటలు పాడి వెళ్ళి ఏం చేస్తారు? డోనట్స్ తీసుకొని వెనక దారి నుంచి వచ్చి మళ్ళీ కూర్చొని ఆరాధన కూర్చున్నామా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆయన ఏం చేస్తాడు? ఆయనకు తెలియకుండా వెళ్ళి వీళ్ళందరూ అట్లా చేస్తారని తినకు తెలియదు. వెళ్ళి ఒక ప్యాకెట్ డోనట్స్ తీసుకొని, ఇప్పుడు మనకు సమోసాలు దొరుకుతాయి కదా మన చర్చ్లో, అలాగే డోనట్స్ ఉంటాయి ఆ చర్చ్లో, అవన్నీ ఆ ప్యాకెట్ తీసుకొని ఇంకో వైపు నుంచి వస్తూ ఉంటాడు. ఆయన అనుకుంటాడు ఆ దారి ఎవరికి తెలియదు అనుకుంటాడు. కానీ సంఘం అంతా నవ్వుతూ ఉంటుంది. ఎవరు ఇది ఎందుకు నవ్వుతున్నారు అని లెగిసి చూసినప్పుడు అందరు కనిపించేలాగా ఆయన ప్రాకుకుంటూ కుర్చీలో మధ్యలో నుంచి వస్తూ ఉంటాడు.
ఇరువైపులా చూస్తూ ఉంటాడు కదండి దేవుడు. నువ్వు కుర్చీలలో కింది నుంచి ప్రాక్కుంటూ వచ్చి ఎవరు చూడరు అనుకున్నా, అడ్డదారి నుంచి వచ్చినా, ఎటు నుంచి వచ్చినా కానీ ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. అంటే ఆరాధన అనేది ఏంటిది? ఆరాధన అనే ఈ యొక్క మాటకు అర్థం ఏమని మనము గ్రహిస్తూ ఉంటాము. దేవునికి భయపడము. దేవునికి భయపడము అంటే ఏదో మరి ఆయనకు కనిపించినట్టు లేకుంటే ఆయనతో భయపడి ఆయన దగ్గర నుంచి పరిగెత్తిపోవడం ఆరాధన కాదు. కానీ దేవుని దగ్గరికి రావడము, దేవుని సమీపించడము, భక్తి భావనతోని ఆయనను ఆరాధించడమే ఆరాధన. ఎప్పుడైతే మనం ఒక సమాజంగా సమూహికంగా ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించాలి అని మనము సంఘంగా ఇక్కడ చేరి ఉన్నామో, మన దృష్టి అంతా మరి ఆ డోనట్స్ మీదనో కాదు, లేకుంటే ఏం పాటలు పాడుతున్నామని కాదు, కానీ మన దృష్టిని అంతా మనం కేంద్రీకరించేది దేని మీద అండి? దేవుని గొప్పతనం మీద, దేవుని యొక్క అద్భుతాల మీద, దేవుని యొక్క సన్నిధి గురించి మనము మరి ఆయనను ధ్యానించుచు మరి ఆయన యొక్క సన్నిధి యొక్క పరిశుద్ధతను గ్రహించడము ఒక గొప్ప ఆరాధనగా ఉంటుంది. ఆరాధన దేవుని పవిత్ర సన్నిధిని గౌరవపూర్వకంగా ప్రతిస్పందనగా ఉండాలి. ఒకవేళ మనం గౌరవం లేకుండా దేవునికి మరి భక్తి భావనతోని మనం ఆరాధించినట్టయితే ఆ ఆరాధనను మనం ఆరాధన అని అనలేము. ఆరాధన అంటే మరి మనము మీరందరూ కలిసి చదువుతారండి ఈ డెఫినిషన్ ఆఫ్ ఆరాధన. ఆరాధన అంటే మన సంపూర్ణ స్వభావాన్ని దేవునికి లోబర్చడం. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు మరి దేవుని సన్నిధానానికి వచ్చి నా యొక్క స్వభావమును నేను సంపూర్ణంగా దేవునికి లోబర్చుకోవాలి, ఇంకా ఏమాత్రము నా స్వభావం కాదు కానీ దేవుని యొక్క స్వభావం లేకుంటే దేవుని యొక్క స్వారూప్యంలోనికి నేను మారడానికి ఈరోజు నేను ఆరాధనకి వచ్చినానని మీరు ఎంతమంది అంటారు? ఆయన పరిశుద్ధత మన మనస్సాక్షిని మేల్కొల్పుతుంది. ఇక్కడ ఉన్న మనమందరం ఎంతమంది దేవుని యొక్క పరిశుద్ధత నా మనస్సాక్షిని మరి మేల్కొల్పాలి. నేను ఏ స్వభావంతోనైతే ఈ యొక్క ఆలయంలోకి ప్రవేశించినానో ఆ స్వభావంతో నేను తిరిగి బయటికి వెళ్ళకూడదు. నా స్వభావము మారాలి. ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధత నా స్వభావంని మారుస్తుందో దానినే నేను ఆరాధనగా ఎంచుతాను. ఆయన సత్యము మన మనసును పోషిస్తుంది. దేవుని యొక్క సత్యమును ఎంతమంది మీకు గ్రహిస్తాము? ప్రతి ఆదివారం వెంబడి ఆదివారం వస్తూనే ఉంటాము, కూర్చొని ఆరాధిస్తూనే ఉంటాము, కానీ ఆయన సత్యము మన మనసును పోషించదు. దేవుని వాక్యమే సత్యమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన హృదయములో మరి ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయంలో ఆయన యొక్క వాక్యానికి స్థానం ఉంటుందో అప్పుడు ఆయన యొక్క వాక్యం యొక్క సత్యము మన జీవితంని సంపూర్ణంగా మారుస్తుంది. చాలాసార్లు వచ్చి ఆరాధిస్తాము కానీ దేవుని యొక్క సత్యమును గ్రహించము. ఆయన సౌందర్యము మనల్ని శుద్ధీకరిస్తుంది. దేవా నువ్వు ఎంత సుందరుడు, దేవా నీ ముఖ కాంతి ఎంత గంభీరంగా ఉంది ప్రభువా, మరి నీ ముఖ కాంతిలో నా యొక్క పాపంను నువ్వు చూపించు. దానినే మనము ఆరాధనగా ఎంచుతాము. ఆయన ప్రేమ మన హృదయాన్ని తెరుస్తుంది. ఆయన ఉద్దేశాన్ని మన సంకల్పాన్ని అప్పగించడమే ఆరాధన. దేవా నా ఉద్దేశం కాదు, నా యొక్క ఆశలు కాదు, నేను ఏమి కోరుకుంటానో అది కాదు ప్రభువా, కానీ నీ ఉద్దేశం ఏమై ఉంది నా పట్ల ప్రభువా, నీ ఉద్దేశంకి నేను శిరస్సు నుంచి ప్రభువా మరి సంపూర్ణంగా అంగీకరిస్తాను. నీ ఉద్దేశంలో నా పట్ల ఏమై ఉన్నాయి ప్రభువా నాకు చూపించినప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను. ఇవన్నీ కలిసి ఇట్టి దృక్పథంతోని మనము ఆరాధించినట్టయితే దేవా నీ పరిశుద్ధతను నాకు చూపించు ప్రభువా, నా ఆశలు కావు కానీ నీ ఆశలు ప్రభువా మరి నా జీవితంలో నెరవేర్చబడాలి. నీ సన్నిధిలో నేను ఎప్పుడైతే వస్తానో, నీ సత్యం నేను ఎప్పుడైతే గ్రహిస్తానో, నీ వాక్యం ఎప్పుడైతే నేను వింటానో, నీ వాక్యం నా జీవితంలో ఒక కార్యము చేసినప్పుడు ప్రభువా
నిన్ను నిజంగా ఆరాధించిన వాడిని అవుతాను. ఎంతమంది ఎన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, కానీ ఏ మార్పు లేకుండా ఆరాధిస్తున్నాము. ఎప్పుడైతే తెలుగు ఆరాధన ఆరంభించినామో అప్పుడు అనుకున్నాము మన మాతృభాషలో మనము దేవుణ్ణి ఇంకా మరి గాఢంగా తెలుసుకుంటాం కదా అని. ఏ భాష అయినా కానీ, ఎన్నిసార్లు ఆరాధనకు వచ్చినా కానీ, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మన జీవితంలో కార్యము చేయకుంటే మన ఆరాధన కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క పవిత్ర సన్నిధి మందసములో ప్రతీకంగా ఉండే, మన పాత నిబంధనలు చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధానంను వాళ్ళు ఏ విధంగా గ్రహించినారు. ఎప్పుడైతే దేవుని యొక్క మందసపు పెట్టె అక్కడ ఉంచబడిందో వాళ్ళు ఏమనుకున్నారు, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది అని వాళ్ళు తెలుసుకున్నారు. దేవుని యొక్క మందసపు పెట్టెలో ఏముండేది? దేవుని యొక్క మందసపు పెట్టెలో మనం చూసినట్టయితే 10 ఆజ్ఞలు ఉంచబడి ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉంచబడడం కాకుండా అక్కడ అహరోను చిగురించు కర్ర కూడా ఉంది. అందులో మరి మన్నా ఉంచబడిన ఒక పాత్ర కూడా అందులో ఉన్నది. దానిని మరి చెక్కతో చేసి బంగారంతో దానిని మరి దాని ఎల్లప్పుడూ కూడా చూసినట్టయితే మందసం అనేది కప్పబడి ఉండేది. ఎప్పుడైతే మందసంని మనం చూస్తామో, మందసము మరి సాధారణమైన మానవులకు మరి అగుపడేది కాదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థలములో ఉంచబడేది. అతి పరిశుద్ధమైన స్థలములో ఎవరు మరి చూసేవాళ్ళు? మందసం పెట్టెని మరి అతి పరిశుద్ధ స్థలంలో కేవలము ప్రధాన యాజకుడే చూసేవాడు. ప్రధాన యాజకుని యొక్క కనులు మాత్రమే ఆ యొక్క మందసపు పెట్టె మీద ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి మరి రక్తమును మరి దాని మీద ప్రోక్షించి ప్రతిష్ఠించే మందసంని చూసినప్పుడు మందసము యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉండే. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఆలయంలో, దేవుని యొక్క మందిరంలో ఉన్నది అని అంటే, ఆ మందసపు పెట్టెని చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఉన్నదని వారు గ్రహించేవారు. దేవుని యొక్క సన్నిధి యొక్క గొప్పతనము మనము గ్రహించాలి అని అంటే, దేవుని యొక్క మందసపు పెట్టెను మనము చూసినప్పుడు మనము వారిలో ఉన్న ఆ యొక్క ఆరాధన భావము లేదా భక్తి భావన ఎంతగా ఉండేదంటే, మరి ఎవరు కూడా దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడేవాళ్ళు. ఆ భయము అనేది ఏంటిదండి? మరి దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని దగ్గర మరి మన జీవితం సరి చేసుకోవడము. ఎంతమంది ఈరోజు భయముతో కూడిన భక్తితోని ఆయన ఆలయంలోకి వచ్చినారండి? ఒకవేళ భయము అనేది మన జీవితంలో లేనట్టయితే నిజమైన ఆరాధన మనం చేయలేము. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, అక్కడ నేను నిన్ను కలుసుకొని, దేవుడు ఎక్కడ కలుసుకుంటానన్నాడండి? ఈ మందసపు పెట్టె దగ్గర, కేరూబులు ఉన్న దగ్గర దేవుడు అక్కడ ఎవరిని కలుసుకుంటానన్నాడండి? యాజకుని కలుసుకుంటాను. దేవుని పిల్లల్ని కలుసుకుంటాడు. దేవుని యొక్క మరి వాక్కుని మరి వారికి చెప్పాలి అంటే అక్కడ వచ్చి కలిసేవాడు. ఇక్కడున్న మనము ఆ కరుణాపీఠము మీద దేవుడు ఎప్పుడైతే కలుస్తానన్నాడో, ఇక్కడున్న మనము దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ మందసము దగ్గర 2 కేరుబులు ఉండేవి. మరి ఇశ్రాయేలుకు దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇవ్వాలి, ఏదైతే వారికి వాక్కునివ్వాలి అని అనుకుంటాడో ఆ యొక్క మందసము దగ్గర వచ్చి కలుసుకునేవాడు. ఈరోజు దేవుడు నిజంగా మిమ్మల్ని వచ్చి కలుసుకున్నట్టయితే మీరు సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది ఈరోజు యేసయ్య నన్ను కలిస్తే, నాకు కనబడితే, నాకు అగుపడితే నేను తనని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎంతమంది చెప్పగలరు? మనకు దేవుని యొక్క మాటలు
లేకుంటే దేవుని యొక్క సన్నిధి అనేది ఎట్లా అయిపోయిందంటే అలవాటు ప్రకారంగా అయిపోయింది. ఒక వ్యక్తి మ్యాక్స్ లుకాడో అనే దైవజనుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ అంటాడు. ఈయన మాట్లాడుతూ ఏమంటారంటే, నేను పండ్లు తోముకునేటప్పుడు నేను బ్రష్ చేసుకుంటా ఉన్నాను, అప్పుడు యేసయ్య నాకు కనిపించినాడు, నేను ఆయనతో మాట్లాడుతూ బ్రష్ చేసుకుంటూ ఉన్నాను అని అంటాడు. మ్యాక్స్ లుకాడోకు ఎంత కోపం వస్తుందంటే ఆయన అంటాడు, ఒకవేళ నిజంగా యేసయ్య నీకు కనిపించినట్టయితే నువ్వు బ్రష్ చేసుకుంటా ఇంకా అట్లాగే ఉంటావా? దేవుడు ఎప్పుడైతే కనిపించినాడో మనుషులు ఏం చేసినారండి? సాష్టాంగపడి ఆరాధించినారు. అంటే దేవుణ్ణి అంత చులకనగా తీసుకుంటామా, లేకుంటే దేవుని సన్నిధి గురించి అంత చులకనగా మాట్లాడతామా? దేవుడు ప్రతి చోట ఉంటాడు, ప్రతిరోజు మనతో ఉంటాడు, ఎక్కడైనా మనతోనే ఉంటాడు. కానీ సంఘంగా మనం ఆరాధనకి వచ్చినప్పుడు దేవుని యొక్క సన్నిధి యొక్క అద్భుతాన్ని మనము ప్రత్యేక రీతిగా ఫోకస్డ్ వర్షిప్, మన ఆరాధన అనేది కేంద్రీకరణగా ఉంటుంది. మనం దేవుని వైపు మరి కేంద్రీకరిస్తూ ఆయన పరిశుద్ధతను గమనిస్తూ ఆయన సన్నిధిని అనుభవించుకుంటూ ఆయన యొక్క సన్నిధానంలో ఆనందిస్తూ సంతోషిస్తూ మనం ఉండగలము. కానీ చాలామందికి ఆరాధన అనేది ఒక అలవాటుగా అయిపోయి దానిని ఒక భక్తిపూర్వకమైన ఆరాధనని కోల్పోయిన వారమై ఉన్నాము. దేవుని యొక్క సన్నిధిని మర్చిపోయిన వారంగా ఉన్నాము. ఎందుకు? ఆ మందసం ఉన్న చోట ఏలి కుమారులుండే, వారి యొక్క స్పందన ఏ విధంగా ఉండే? దేవుని యొక్క మందసము అక్కడ ఉన్నదన్న భయము లేకుండా ఉండేవాళ్ళు. పాపం అనేది అలవాటు అయిపోయింది. ఎంత అలవాటు అయిపోయిందంటే అక్కడ ఉంటూ కూడా దేవుని సన్నిధిని గ్రహించకుండా పాపంలో ఉన్నవారు. అది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. అయితే దేవుని యొక్క మందసము ఎప్పుడైతే వీరు ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్తారో ఆ మందసంని వారితో కూడా తీసుకొని వెళ్తారు. ఎందుకని తీసుకొని వెళ్తారండి? జయం వస్తుంది మనకి అని. నీవు నేను పాపంలో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ నాకు జయం రావాలంటే జయం వస్తుందా? పాపము ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో దేవుడు మనతో కూడా ఉండాలి అని చాలాసార్లు మన వచ్చి అక్క ప్రార్థన చెయ్యి అని అంటారు. ఎప్పుడైతే ప్రార్థన చెయ్యి అని అంటామో మనం దేవుణ్ణి మరి అడగాలి అని అనుకుంటామో దేని కొరకు అడుగుతామండి? దేవా, ముందు నన్ను మార్చు, నా హృదయంలో నువ్వు ఉండు, నువ్వు చెప్పినది నేను చేస్తాను. ఎప్పుడైతే తను చెప్పింది నేను చేస్తానో నాకు విజయము అదంతలు అదే వస్తుంది. ఎప్పుడైతే దేవుడు చెప్పింది నేను చేయను, ఆయన చిత్తానుసారంగా నా జీవితాన్ని నేను కట్టుకోను, ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన వ్యర్థం అయిపోతుంది. ఎందుకండి? అందరం వచ్చి ఆరాధన చేసేది దేవుని స్వారూప్యంలోనికి మారడము, దేవుని గౌరవించడమే, గౌరవంగా భక్తిపూర్వకంగా మరి దేవుణ్ణి ఆరాధించడమే మరి దేవుడు కోరుకునే నిజమైన ఆరాధన. అట్టి ఆరాధన మనం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఇశ్రాయేలు ఏం చేసినారు? ఈ యొక్క మందసంని తీసుకొని ఒక లక్కీ చామ్, అదృష్టము, చాలాసార్లు తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు కదండి, చూసినారా? అట్లా క్రైస్తవులకు కూడా అలవాటు అయిపోయింది ఆరాధన. ఎట్లా? సరే ప్రేయర్ ఆయిల్ పెట్టుకోవచ్చు, అంత తప్పులేదు. సరే నేను పోయి పాస్టర్ వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకుంటా, అవన్నీ మంచివే. కాకపోతే జీవితం మారకుంటే అదొక లక్కీ చామ్. సండే అయితే ఆరాధనకి వెళ్ళిపోతే వారం అంతా అదృష్టం కలిసి వస్తుంది, నాకు బిజినెస్ మంచిగా అవుతుంది, అట్లాంటి దృక్పథంతో ఆదివారం ఆరాధనకు వస్తే అది సరి అయిన ఆరాధన కాదు. ఆరాధన అనేది మనము దేవుని స్వారూప్యంలోనికి మారడానికి ఇష్టపడడమే. వీళ్ళు ఏం చేసినారండి? మందసమును మరి తీసుకొని యుద్ధానికి వెళ్ళినారు, కానీ అక్కడ ఓటమిని ఎదుర్కొన్నారు.
మరి దేవుని మందసము ఎప్పుడైతే వారితో ఉన్నదో వారికి ఏం కావాలి? ఖచ్చితంగా జయం రావాలి కదా. కానీ జయం రాలేదు. ఓడిపోయి ఫిలిస్తీన్లు దాన్ని తీసుకొని వెళ్ళిపోయినారు. ఫిలిస్తీన్లు ఎప్పుడైతే దాన్ని తీసుకొని వెళ్ళిపోయినారో, మరి దేవుడు ఫిలిస్తీన్లను ఊరికే ఇడిచిపెట్టలేదండి. మరి వారికి తెగుళ్ళను పంపించినాడు. వారు ఎంత భయపడిపోయినారంటే, ఎంత తొందరగా అయితే అంత తొందరగా దేవుని యొక్క మందసపు పెట్టెని ఇక్కడ నుంచి పంపించేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మందసముని తీసుకొని వెళ్ళి దాగోను దేవత దగ్గర పెట్టినారో ఏమైందండి? అది ముక్కలుగా విరిగిపోయి పడిపోయింది. దేవుని సన్నిధి అంటే మనం ఒక తాయితు కట్టుకున్నట్టు, లేదా ఒక అదృష్టం కలిసి వస్తుంది అన్నట్టు మనము ప్రవర్తించినట్టయితే, దేవుడు పరిశుద్ధుడు అండి. దేవుడు దాన్ని ఏమాత్రమో అంగీకరించడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆరాధనకి రావడము మనము దేని కొరకు వస్తామండి? పరిశుద్ధులముగా మార్చబడడానికి వస్తాము. పరిశుద్ధతలోనికి మనము మార్చబడాల. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఎప్పుడైతే ఫిలిస్తీయులు అమ్మ మనకి ఇది వద్దు, ఈ యొక్క మందసము మనకు వద్దు, దీన్ని పంపించేయాలని వారు ఒక కొత్త యొక్క బండిని తీసుకొని దానిలో మందసంని పెట్టి పంపించినారు. పంపించినప్పుడు అది అభినాదాబ్ అనే ఒక వ్యక్తి ఇంటికి వచ్చి చేరింది. వారు కొత్త బండి మీద దాన్ని పెట్టినది ఎవరికి తెలుసు? ఇశ్రాయేలు గమనిస్తూ ఉన్నారు. ఈ అభినాదాబు ఇంటికి వచ్చింది. వచ్చి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉందండి? 70 సంవత్సరాలు ఉన్నది. 70 సంవత్సరాలు అభినాదాబు ఇంట్లో అది ఉన్నప్పుడు ఆయనకి ఏమైనా దీవెన వచ్చిందా లేదా? ఏ దీవెన రాలేదు. 70 సంవత్సరాలు. మీకు ఎన్ని సంవత్సరాలు అండి? మీ వయసు ఎంతనో నాకు తెలియదు. 56 ఇయర్స్ నాకు. ఒకవేళ దేవుని మందసము, చాలాసార్లు మనము బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటే మంచి కళలు వస్తాయి అనుకుంటాం. బైబిల్ పట్టుకొని పోతే దయ్యం దగ్గర రాదు అని అనుకుంటా ఉంటాం. బైబిల్ తల కింద పెట్టుకుంటే ఏం కాదు, బైబిల్ చేతిలో పెట్టుకుంటే ఏం కాదు. బైబిల్ హృదయంలో ఉంటేనే మార్పు వచ్చేది. అయితే అభినాదాబు ఇంట్లో మనం చూసినట్టయితే ఏ మేలు కూడా జరగలేదు, ఏది కూడా రాలేదు వాళ్ళకి. కానీ ఓబేదీదోము ఇంటికి 3 నెలలే ఉంది. అది దేవుని యొక్క మందసపు పెట్టే 3 నెలలు ఓబేదీదోము ఇంట్లో ఉండే. ఓబేదీదోము ఇంటికి ఏ విధంగా వచ్చింది దేవుని మందసపు? ఏమైందంటే, ఎప్పుడైతే దావీదు మందసము చాలా సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా, అప్పటికే తీసుకొని రావాలి, మనము మన దగ్గర దేవుని యొక్క మందసం ఉండాలి అని ఆశపడి ఏం చేసినాడు? ఫిలిస్తీయుల క్రమము చెప్పున ఒక కొత్త బండిని తయారు చేపించి, మరి దాని మీద దేవుని యొక్క మందసమును పెట్టి తీసుకొని వస్తూ ఉన్నాడు. మనందరికీ తెలిసిన కథ ఇది. అప్పుడు ఏమైంది? మందసపు పెట్టే జారుతుండగా దాన్ని ఉజ్జా ముట్టుకున్నాడు, వెంటనే చనిపోయినాడు. ఇప్పుడు దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి నాకు కావాలి అని కోరుకున్న దావీదు భయపడిపోయాడు. ఎంతమంది దేవుని సన్నిధి అంటే భయపడుతున్నారండి? అంటే ఈ యొక్క మందసమును ముట్టుకున్న ఉజ్జా అప్పుడే చనిపోయాడు కాబట్టి వణికిపోతూ ఇది వద్దు అని అన్నాడు. అప్పుడు ఓబేదీదోము దాన్ని వెల్కమ్ చేసినాడు. నేను పెట్టుకుంటా. వేరే వాళ్ళకి ఓబేదీదోముకి ఉన్న వ్యత్యాసం ఏంటిది ఇక్కడ? ఒకరేమో మందసమును ముట్టుకొని మరణించిన ఉజ్జాను చూసి భయపడిపోయి ఈ మందసం నాకు వద్దు. ఇంకొకరు ఎట్లా? ఈ మందసం నాకు కావాలి. ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చిన మనమందరము ఎవరిలాగా ఉన్నాము? భయపడుతూ ఉన్నామా?
దేవుని సన్నిధి అంటే? లేకుంటే దాన్ని ఒక లక్కీ చామ్గా చూస్తూ ఉన్నామా? మనకి ఇది ఉంటే అదృష్టం కలిసి వస్తుంది అనుకుంటున్నామా? లేకుంటే దీన్ని ముట్టుకుంటే చనిపోతాను కాబట్టి దీని దగ్గరికి వెళ్ళాను. చాలామంది బాప్తిసం తీసుకోండి, అమ్మమ్మ నేను తీసుకొని బాప్తిసం ఎందుకు, పరిశుద్ధంగా బ్రతకగలుగుతానో లేదు అని భయపడతా ఉంటాము. ఆ విధంగా స్పందిస్తున్నామా? ఆరాధనకి ఏ విధంగా స్పందిస్తున్నాం మనం? మన జీవితము ఏ విధంగా ఉంది? మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. అయితే దావీదుకు చాలా కోపం వచ్చేసింది. అరే, ఇంత బాగా మనము తీసుకొని వస్తూ ఉన్నాము, కానీ దేవుడు ఎందుకు పడిపోతున్న మందసాన్ని ముట్టిన ఉజ్జాన్ని ఎందుకు మరి అంత కఠినంగా శిక్షించినాడు? ఎన్నిసార్లు మీరు నేను అదే విధంగా అనుకుంటా ఉంటాము, దేవా మరి ఎందుకు ప్రభువా మరి నువ్వు ఈ విధంగా కఠినంగా శిక్షించినావు? ఎందుకంటే మనము బ్రతకవలసిన విధానంగా బ్రతకకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞలను గైకొనకుండా, ఆయన పరిశుద్ధతను చులకనగా తీసుకొని, ఆయన సన్నిధానాన్ని మరి నేను బ్రష్ చేసుకుంటున్నాను, యేసయ్య వచ్చినారు, నేను అట్టే బ్రష్ చేసుకుంటూ ఉంటాను అనే భావజాలనతో మనం బ్రతికినప్పుడు నిజమైన మారు మనసు మనకు వచ్చినట్ట? పరిశుద్ధత కొరకు మనము వేగిర పడకుంటే, పరిశుద్ధత కొరకై మనం ఆశపడనట్టయితే, పరిశుద్ధతను మనం కోరనట్టయితే, మనం ఆరాధనకి వచ్చి కూడా మన ఆరాధన వ్యర్థంగా అయిపోతుంది. మరి ఈరోజు మరి ఎంతమంది దేవుని పట్ల మనం ఎట్లాంటి అభిప్రాయం కలిగిన వారమై ఉన్నాము? లో వ్యూ ఆఫ్ గాడ్ ఆర్ హై వ్యూ ఆఫ్ గాడ్? లో వ్యూ ఆఫ్ గాడ్ లేదా దేవుని పట్ల సామాన్యమైన అభిప్రాయం మనం ఒకవేళ కలిగినట్టయితే, ట్రీట్ గాడ్స్ వర్డ్ క్యాజువలీ. ఏముంది, పొద్దున్నే లేచి ప్రార్థన చేసేసుకొని ఒక్క వాక్యం చదివేసి వెళ్ళిపోతా. ఇగ్నోర్ కన్విక్షన్స్ అండ్ రేషనలైజ్ సిన్. ఇగ్నోర్ కన్విక్షన్స్ అంటే ఏంటిది? దేవుడు చెప్తా ఉంటాడు మనకి, నువ్వు చేసేది ఇది తప్పు అన్నా కానీ మనకి ఏముందిలే అని రాజీ పడుతూ బ్రతికేస్తామా? నో వాట్ గాడ్ సేస్ బట్ డూ వాట్ యూ వాంట్. ఇది ఏంటిదండి? దేవుని పట్ల సామాన్యమైన అభిప్రాయం కలిగిన వాడు. ఒకవేళ నిజంగా మరి దేవుని పట్ల ఉన్నతమైన అభిప్రాయం కలిగిన వారం ఏ విధంగా ఉంటాం? టేక్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ. దేవుడు ఒకవేళ నీ యొక్క పాపంని నీకు చూపించినట్టయితే, తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును అని రాయబడి ఉన్నది. దాన్ని వదిలిపెడతాము, పశ్చాత్తాప పడతాము. మరి దేవుని యొక్క మాటలకు గౌరవం చూపిస్తాము, లేదా ఆయన మాటకు విధేయులై ఉంటాము. మరి దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల నీ యొక్క మరి స్పందన ఏ విధంగా ఉంది? డూ యూ హ్యావ్ హై వ్యూ ఆఫ్ గాడ్ ఆర్ లో వ్యూ ఆఫ్ గాడ్? దేవుని పట్ల సామాన్యమైన అభిప్రాయం నువ్వు కలిగి ఉన్నావా, లేకుంటే ఉన్నతమైన అభిప్రాయం కలిగి ఉన్నావా? ఉజ్జాకి ఏ విధంగా ఉండే అండి? వెరీ లో వ్యూ ఆఫ్ గాడ్. ఎందుకు వెరీ లో వ్యూ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాను? ఎందుకు సామాన్యమైన అభిప్రాయం అంటే, ఉజ్జా ఎవరో కాదు, అబీనాదాబ్ యొక్క మనమడు. ప్రతిరోజు 70 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది చిన్న ఆయన. పుట్టినప్పటి నుంచి దాన్ని చూస్తూ పెరిగి ఉన్నాడు. అది ఇంట్లో ఒక ఫర్నిచర్ లాగా అయిపోయింది ఆయనకి. పుట్టినప్పటి నుంచి మనం క్రైస్తవులం కదా, మనందరికీ కూడా అట్లా లో వ్యూ ఆఫ్ గాడ్ లేదా సామాన్యమైన అభిప్రాయం కలిగినట్టయితే దేవుణ్ణి మనం ఆరాధించి కూడా వ్యర్థంగా ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో మార్పు ఎందుకు రాదు అంటే, మనము ఆరాధన చేసేది ఎంతో సామాన్యమైన అభిప్రాయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఏమైందండి? లూకా 7వ అధ్యాయము 44 నుంచి 46 వరకు మనం చూసినట్టయితే, ఈ స్త్రీ ఏం చేసిందండి? ఏడుస్తూ తన కన్నీళ్లతోని దేవుని యొక్క పాదములను తుడుస్తూ ఉంది, తన వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, ముద్దు పెట్టుకుంటా ఉంది. తన ఎంతగా మరి దేవుని యొక్క క్షమాపణను పొందుకున్నదో, దేవుని యొక్క గొప్పదనమును గ్రహించిందో, దేవుని యొక్క మహిమను చూసిందో, దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యంను గ్రహించిందో, అక్కడ తన దేవుణ్ణి ఆరాధిస్తుంది.
ఇక్కడ యేసయ్యను చూసినప్పుడు ఏం చేసింది? కన్నీటితో తన పాదములను తడిపింది. ఈరోజు ఎంతమంది కన్నీటి ప్రార్థనలు చేస్తున్నామండి? కన్నీటి ప్రార్థనలే అరుదైన దినాలు, పశ్చాత్తాపముతో రోధించే దినాలే అరుదైన దినాలు. అట్టి దినాలలో బ్రతికే మనము నిజమైన ఆరాధన మనకు కావాలి అని అంటే మనం ఆయన సన్నిధానంలో వచ్చి, దేవా నా అంతరంగంలో ఉన్న సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభువా, నా అంతరంగములలో పరిశుద్ధతను ఇయ్యి దేవా అని అడిగినప్పుడే మరి దేవుణ్ణి మనం ఆరాధించిన వాళ్ళమైతాము. ఎందుకంటే when our awe of God fades, our view of God shrinks. దేవుని ప్రస్తుతి మన హృదయంలో తగ్గిపోయినప్పుడు దేవుని గురించి మన దృష్టి కుంచిపోతుంది, లేదా క్షీణించిపోతుంది, తక్కువైపోతుంది. దేవుని యొక్క పరిశుద్ధతను గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఉన్నతమైన స్థానంలో చూసి అట్టి అభిప్రాయం కలిగిన వారందరూ కూడా పరిశుద్ధులుగా మారుతారు. మనం ప్రతి ఆదివారము సంఘారాధనకు వచ్చినప్పుడు ఎవరిలాగా మారాలండి? పరిశుద్ధులుగా మారాలి. ఫిలిప్పీ 2:12-13 కాబట్టి నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్నట్లుగా నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాక ఇప్పుడును నేను లేను మీ రక్షణ సాధించుకోండి. ఎట్లనండి? భయముతో వణుకుతో. సంఘంలో భయము వణుకు ఉన్నదా? ఒకవేళ భయము వణుకు లేకున్నట్టయితే పరిశుద్ధతను లేదా రక్షణను కాపాడుకునే అవకాశంని పోగొట్టుకున్న వారం అవుతాము. నిజమైన ఆరాధన భక్తిపూర్వకముగా వణుకుతో భయముతో ఉండి క్రీస్తుని కేంద్రీకరించి క్రీస్తు యొక్క సన్నిధానంను గౌరవిస్తూ మరి ఆయన పరిశుద్ధతలోనికి మార్చబడడానికి ఇష్టపడుతూ, నా చిత్తము కాదు ప్రభువా, నా చిత్తమును నీకు సమర్పిస్తున్నాను అని చెప్పే మాటలే ఆరాధనగా మారిపోతూ ఉంటాయి. అయితే ఉజ్జాను చూసినాము, మరి దావీదుని చూసినాము. దావీదు ఎప్పుడైతే నాట్యం ఆడుతూ వస్తూ ఉంటాడో, దావీదు భార్య అక్కడ నుంచొని ఏం చేస్తా ఉందండి? చూసి మరి హేళన చేసింది. చాలాసార్లు ఆరాధన హేళనగా మారిపోతుంది. ఎందుకు? మనం ఆరాధనలో పాల్గొనము, తప్పులు పట్టేవారిగా సంఘంలో కూర్చుంటాం. వీళ్ళేం తప్పు చేసినారు, వాళ్ళేం తప్పు చేసినారు, ఈ పాట సరిగ్గా రాలేదు, ఆ మ్యూజిక్ బాగలేదు, అట్టి యొక్క ఆలోచనతో ఒకవేళ మనం సంఘంలో కూర్చున్నట్టయితే మిఖాల్లాగా అయిపోతాం. మీరు ఓబేదీడంలాగా ఉండాలనుకుంటున్నారా? ఉజ్జాలాగా అయిపోవాలనుకుంటున్నారా? మిఖాల్లాగా అయిపోవాలనుకుంటున్నారా? మనం అందరం ఈరోజు ఇక్కడ ఉన్నది దేని కొరకండి? ఓబేదీడంలాగా, దేవా 3 నెలలు కాదు ఇంకెన్ని రోజులైనా కానీ ప్రభా, నా ఇంట్లో నీ యొక్క మందసం ఉంటే నేను సంతోషిస్తాను. దేవుడు భయపడే దావీదును మార్చి నాట్యమాడే దావీదుగా మార్చినాడు. ఎప్పుడైతే ఓబేదీదోము ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడో చూసినప్పుడు దేవుడు దావీదు యొక్క భయమును తీసేసినాడు. దావీదు అప్పుడు దేవుని మందసమును తిరిగి తన ఇంటికి తన ప్రదేశానికి తీసుకొని వచ్చినాడు. ఈరోజు ఎంతమంది దేవుని యొక్క సన్నిధి నాకు కావాలి, దేవుని యొక్క సన్నిధానంలో నా అంతరంగంలో ఉన్న సమస్తమును పరిశోధించి చూడడానికి నేను దేవుని అనుమతిస్తాను అని చెప్పేవారు ఈ దేవున్నాను. మనం కళ్ళు మూసుకొని తలలు వంచినట్టయితే, దేవా నన్ను పరిశోధించు, పరీక్షించు. నీ సన్నిధానం నుంచి నేను పరిగెత్తి వెళ్ళిపోదు ప్రభా, నీ సన్నిధానికి నేను పరిగెత్తి రావాలి. ఓబేదీదోము నువ్వు దీవించిన దేవా నన్ను దీవించు అని దేవుణ్ణి అడుగుదా. ఎవరన్నా ఈరోజు దేవా నీ పరిశుద్ధతలోనికి నన్ను మార్చు ప్రభా అని చెప్పేవాళ్ళు ఉన్నారా? మీ చేతులెత్తి, దేవా నాకు సహాయం చేయి ప్రభా, నేను పాపంలో బ్రతకడానికి ఇష్టపడతలేను ప్రభా, నీ పరిశుద్ధతలోనికి నన్ను మార్చు ప్రభా అని అనేవారు ఎవ్వరున్నా కానీ
దేవా మరి నీ సన్నిధానం నేను ప్రభా చులకనగా తీసుకోవద్దు ప్రభా. ప్రభా నీ సన్నిధానాన్ని నేను గౌరవించాలి ప్రభా. నన్ను గౌరవించడానికి భక్తిపూర్వకమైన భావన కలిగి ఉండడానికి నాకు సహాయం చేయమని కోరేవారు ఎవరన్నా ఉంటే మీ చేతులు ఎత్తి దేవా నాకు సహాయం చేయమని దేవుని అడగండి. దేవా నీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకున్నాం ప్రభా. చేతులెత్తిన ప్రతి వారిని కనికరించి ప్రభా తండ్రి, ఎప్పుడు కూడా ప్రభా అలవాటు ప్రకారము ప్రభా బ్రతకకుండా ప్రభా నాకు మాకు కూడా నీ సహాయం అనుగ్రహించి ప్రభా ఎప్పుడు కూడా ప్రభా నీ సన్నిధి యొక్క తండ్రి మరి ఆ యొక్క ప్రభా ఫోకస్ని కలిగి మేము ఉండే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని కోరుతూ యేసు పరిశుద్ధమైన గన్నం అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమును చేర్చ సిలువను మోసాడయ్యా.